గడియ నడకలేవానే నా కొడుకును మధ్య నిలబట్టినట్టు ఉండాలనుకున్నది నా కొడుక పరశురామని ఎక్కడ పోవాలి కొడక ఏ రాష్ట్రం వెళ్ళిపోవాలి కొడక ఏ దేశం వెళ్ళిపోవాలి కొడక కొడక మైసమావడాల పట్టణంలో కొడక నేను ఇల్లు నిలుపుకుంటా కొడక ఎవరికి ఉన్న జాగిద్దరేమో నేను జాగుంటున్నాని ఈ ఏడిళ్ళ మెచ్చగెత్తుకోవాలి అమ్మవారు రేణుక ఎల్లమ్మ కట్టింది కళ్యాణ శ్రీరేతుడికి ఎవరికెళ్ళదంటే అవ యాభకమ్మల చేతి బాబులు పట్టుకున్నది నేను జోగెత్తుకుంటా ఇళ్ళ పొట్ట తిరుగుతున్నాని అమ్మవారు రేణుక ఎల్లమ్మ జోగు అనేది కప్పుడు పుట్టిందాట మరి అందుకే కదా ఇప్పటికైనా అప్పటికైనా కానీ ఎల్లమ్మ పట్నాలు వేసినా ఎల్లమ్మ పండుగ చేసినా ఏడు జోగెత్తకుంటా పండుగ చేస్తే జోలు ఇత్తు లేకుండా ఎత్తనున్నది రేణుక ఎల్లమ్మ మరి తప్పకుండా జోగెత్తినాక పండుగ వేయాలని రేణుక ఎల్లమ్మ జోగెత్తుకుంటున్నా అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ కడుపు నిండా ప్రేమలో ఇట్లా మంచిగా అమ్ముకుంటుంది ఏ ప్రేమ ఇట్లా ఇప్పుడే ఆపుతున్నావా ఇదేం గుర్తుడే ఇక్కడనే ఉంది ఎక్కడనే ఉంది సాధనానికి చెప్తాను చేదనకు తీని చేదగాలి అక్కడ వదినలారా నాకు సాటంత చోటిచ్చే కొడుకు ఏనాడు బలపరిచే రాముడు పెట్టే బాధలకి మీ ఇళ్ళ పరశురాముడి పేరు ఎప్పటినే గమనంలో అక్కకు సంకల్ల సంతకాల పోతున్నది ఉంచుకోవాలన్న కాయసు పట్టుకుంటుంది కానీ ఎల్లమ్మ పరశుగారికి తెలిసింది అనుకో మన వస్తువులు వరగలాగా నా భర్త మీద నన్నెత్తడు నా మీద నా భర్త ఎత్తడు పొట్టు పొరక నష్టం తల్లిని మార్చాను మా ఇంట్లో ఎవరో కళ్ళు ఉంటుంది కళ్ళు వాసనకు నువ్వు పెట్టుకుంటావు మా ఇంట్లో చాగలేదు నాకు ఉద్యోగం ఎత్తరాదు కడబాటు పట్టు కాదు ఏనాడు తొర్రి వేల కుండలు మరి వేల కుండలు ఏనాడు ఉన్నాయి కళ్ళు రొట్టు ఓడికున్నాయి ఏనాడు అన్ని తీర్లు ఉన్నాయి మాలికు జాగా ఏనాడు చోటు లేదన్నదే జోగులు పెడతాం ఆడబిడ్డ వచ్చినందుకు జోగులు పెడతా జోగులు తీసుకొని పొమ్మన్నా అమ్మవారు రేణుక ఎల్లమ్మ చూడుగా తల్లి రేణుక ఎల్లమ్మ ఏనాడు జోగులు తీసుకొని కడపకాయలు కొట్టగానే
గంటగా ఉంటున్నాడు. నా కొడుకు బలపరిశ రాముడు పెట్టే బాధలకు ఎదులేక మీ ఇంటి లోపల చోటిస్తారని మీ ఇంటికి వచ్చిన. కొడుకు పెట్టే బాధలకు నేను మీ ఇంత దాక్కుని పోతున్న వరకల్లా కోమటి సెల్లమ్మకు సంకల్ల చెంప కాలపడి కారుతున్నది. కోమటంలో 10 మందిలకు రారు, పంచాయతీలు పెట్టుకోరు, బాధలకు రారు, బదులు కానీ రారు, లోపల మాట కానీ బయటకు వచ్చి మాట్లాడేటోళ్ళు కాదు. తిరిగితనం బాగుంటుంది వాళ్ళకు. హర్షిగారి పేరు చెప్తే అబ్బాయి నేను దాక్కుంటే పరిసరాలు చూస్తున్నాయి. ఆయన కొంచెం అట్లా అన్వేషిపోయినట్టున్నాయి కదా జరగకుండా. ఇక ఈ మనిషిగా వచ్చినట్టు నా మీద నమ్మకం ఎత్తున్నా, మొదటి మీద నన్ను ఎత్తడు. ఇక కథమే కొంచెం తెచ్చినాడు నా కడపకు పట్ల వ్యక్తి మంచి జీవనాన్ని ఎత్తిపోయేదే. అమ్మవారు చూడు కాతల్లి రేణుకేళ్ళమ్మ ఏనాడు కళ్ళతోని చూసింది. కోటక్కల చోపులు పెట్టిండ్రు కాబట్టి కడపకాయలు కొట్లు పెట్టి ఆ తల్లి రేణుక ఎల్లమ్మ తల్లని దీవనార్థి పెట్టి ఇక ఎల్లు కూడా బయలు వెళ్ళేవో దేవుడా, ఎల్లు కూడా బయలు వెళ్ళేవో దేవుడా, తల్లి వెళ్ళి వెళ్ళేవా అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏ వాడలో నా కొడుకు పేరు ఎప్పుడే ఎవరన్నా చారని తాగిస్తలేను చోటిస్తలే ఎవరా ఎవరి వాడలో ఓవల్లాని రేణుక ఎల్లమ్మ మైసమవల పక్కన లోపల వాడవాడలు లేకుండా ఇక తిరువల్ల వాడలో రామదేవుడా ఇక ఎల్లు బయలు వెళ్ళినాది ఎవరా ఇక తల్లి బయలు వెళ్ళినాది ఓ దేవుడా రేణుక ఎల్లమ్మ ఏనాడు తిరుక్కుంటా తిరుక్కుంటా ఇక తిరగక్కల నాయకల్లా వచ్చింది పరశురాముడు ఎట్టే బాధలకు దాగుండి పోతా అనేవారు కదా. ముదిరాజులకు పానమంతా గట్ట 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 నడుస్తున్నది. అబ్బా పరశుగంతో పెట్టుకునే పరికప్పులు పెట్టుకున్నాడు. పల్లెకి తీసుకొచ్చి ఈతపోయి ముక్క పెట్టి తెలుసుకున్నాడు. మాకేమంటే వెళ్ళవా ఇక నీకు ప్రభుత్వం పెడుతున్నాం. మంచి జీవనాన్ని వ్యక్తమైతే పనులు పనులు బాగున్నాయి. ఒక పనులు కీడి పనులు ఉన్నాయి, మర్రి పనులు ఉన్నాయి, తిరిగి పనులు ఉన్నాయి, అలవాళ్ళ పనులు ఉన్నాయి, పురగల పనులు ఉన్నాయి, నిమ్మ పనులు ఉన్నాయి, రామ పనులు ఉన్నాయి, రావిడి పనులు ఉన్నాయి, జీడి పనులు జోగు అంటే ఆనాడు భిక్షం కాబట్టి శ్రీశైలం అంత బొట్టు పెట్టి మార్చారు. ఎలా అవుతుంది మీ దగ్గరికి వస్తుంది పనులు లేక బొట్టు పెట్టించుకోండి. పనులు లేకుండా లేకపోతే అమ్మవారి చూడు గాతల్ని చోపులు తీసుకొని ఇక నా చేత మీ కింద బొట్టు పెడతానా అని పైసలు మాత్రం పైసలు బాధపడకుండా బొట్ట చేసుకుంటాం. నా చేత నీ కింద బొట్టు పెడుతున్నా బొట్టు పెడుతున్నా నా చేత మీ కింద బొట్టు పెడుతున్నా బొట్టు పెడుతున్నా వదిలాళ్ళకి నా చేత బొట్టు పెడుతున్నా చోపులు ఎందుకున్నది బొట్టు పెట్టి
కొత్తపల్లి నరసింహ కొడుకు దేవరాజు వేడాన్ని ఎలా ఇవ్వకుండా ₹1 వేసుకున్నాడు. నా కొడుక దేవరాజు ఎక్కడ పోతుంది నా కొడుక, ఏ రాజ్యం వెళ్ళిపోతుంది కొడుక, ఏ దేశం వెళ్ళిపోతుంది కొడుక, మరి కన్నది కడుపు కంటి వెళ్ళి వెళ్ళిపోతుందా కొడుకు.